ఈరోజు మన టాపిక్ ఆధునిక ఏఐని నిర్మించటం. అయితే ఇది అంత సులభం కాదు. దీని వెనక ఆర్కిటెక్ట్లు ఎన్నో సందిగ్ధతలను ఎదుర్కొంటారు. ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ వెనుకున్న కీలకమైన ఇంజనీరింగ్ నిర్ణయాలేంటో వాటి గురించే ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక మామూలు ఏఐకి జీపీటీ లాంటి పెద్ద పవర్ హౌస్కి మధ్య తేడా ఏంటి? కేవలం ఎక్కువ డేటా ఇవ్వడం వల్ల, లేక దానికి సూపర్ కంప్యూటర్లు వాడటం వల్ల? నిజం చెప్పాలంటే తెర వెనుక ఇంకా చాలా జరుగుతుంది. అసలు మ్యాటర్ అంతా కొన్ని కీలకమైన ఇంజనీరింగ్ నిర్ణయాల్లోన ఉంది. ఈ చిన్న చిన్న ఎంపికలే ఒక ఏఐ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత వేగంగా పనిచేస్తుంది, అసలది విజయవంతంగా తయారవుతుందా లేదా అన్నదాన్ని కూడా డిసైడ్ చేస్తాయన్నమాట. సరే, ఈరోజు మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఆర్కిటెక్ట్ తీసుకునే మొదటి నిర్ణయం. రెండోది మెమరీ సమస్యను ఎలా అధిగమించాలి అన్నది. ఇక మూడోది స్టెబిలిటీకి, పర్ఫార్మెన్స్కి మధ్య ఉండే బ్యాలెన్స్. రైట్, ఇక మొదటిదాంతో మొదలు పెడదాం. ఆర్కిటెక్ట్ మొదటి చాయిస్. అసలు ఒక ఏఐ ఆర్కిటెక్ట్ ముందుండే మొట్టమొదటి పెద్ద ప్రశ్న ఏంటంటే, మోడల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఎన్కోడర్ వాడాలా, డీకోడర్ వాడాలా, లేక రెండూ కలిపి వాడాలా? ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్స్పర్ట్స్. ఇన్పుట్ తీసుకుని దాన్ని ఒక ఫార్మాట్లోకి మారుస్తాయి. క్లాసిఫికేషన్ లాంటి పనులకు ఇవి పర్ఫెక్ట్. మరోవైపు డీకోడర్ ఓన్లీ మోడల్స్, ఇవి క్రియేటర్స్. టోకెన్ తర్వాత టోకెన్ అలా అవుట్పుట్ను జనరేట్ చేస్తాయి. అందుకే కంటెంట్ రాయడం లాంటి క్రియేటివ్ పనులకు ఇవే బెస్ట్. సో చూశారుగా, 3 రకాల ఆర్కిటెక్చర్లు, 3 రకాల పనులు. బర్ట్ లాంటి ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్ టెక్స్ట్ని అర్థం చేసుకోవడంలో, అంటే టెక్స్ట్ క్లాసిఫికేషన్, సెంటిమెంట్ అనాలిసిస్ లాంటి వాటిలో కింగ్స్. ఇక జీపీటీ లాంటి డీకోడర్ ఓన్లీ మోడల్స్ కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడంలో, అంటే ఆర్టికల్స్ రాయడం, చాట్బాట్స్ లాంటి వాటిలో అద్రగొడతాయి. ఇక T5 లాంటి ఎన్కోడర్ డీకోడర్ మోడల్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రాన్స్ఫర్మేషన్ కోసం, అంటే మెషిన్ ట్రాన్స్లేషన్ లాంటి పనులకు ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. సరే, ఆర్కిటెక్చర్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైపు వెళ్దాం. మన రెండో సందిగ్ధత ఏంటంటే మెమరీ బాటిల్ నెక్ను సాల్వ్ చేయడం, ముఖ్యంగా ఈ కేవీ క్యాష్ అనే సమస్యను. అసలు ఈ కేవీ కేచ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎల్ఎల్ఎంకి ఉండే షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. అది అంతకుముందు జనరేట్ చేసిన టోకెన్ సమాచారాన్ని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ జనరేషన్ని ఫాస్ట్ చేస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ప్రతి కొత్త టోకెన్తో ఈ మెమరీ పెరుగుతూనే పోతుంది. దీనివల్ల చాలా మెమరీ వేస్ట్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్? వింటే ఆశ్చర్యపోతారు. దీనికి సొల్యూషన్ మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎప్పటినుంచో వాడుతున్న ఒక పాత ఐడియా నుంచి వచ్చింది. అదే వర్చువల్ మెమరీ. ఈ టెక్నిక్నే ఇక్కడ మనం పేజ్డ్ అటెన్షన్ అని పిలుస్తాం. మరి ఈ పేజ్డ్ అటెన్షన్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ఫస్ట్, ఇది కేవీ క్యాష్ని చిన్న చిన్న బ్లాక్స్గా విడగొడుతుంది. తర్వాత మొత్తం క్యాష్ని వాడకుండా అవసరమైన బ్లాక్స్ని మాత్రమే తీసుకుని అటెన్షన్ లెక్కిస్తుంది. ఇక చివరగా కాపీ ఆన్ రైట్ అనే టెక్నిక్తో వేర్వేరు సీక్వెన్సులు ఒకే మెమరీ బ్లాక్స్ని షేర్ చేసుకునేలా చేస్తుంది. దీనివల్ల మెమరీ వాడకం చాలా ఎఫిషియెంట్గా మారుతుందన్నమాట. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దదో తెలుసా? ఈ పేజ్డ్ అటెన్షన్ టెక్నిక్ వాడటం వల్ల పాత సిస్టమ్స్తో పోలిస్తే థ్రూపుట్, అంటే ఒకేసారి ప్రాసెస్ చేసే రిక్వెస్ట్ల సంఖ్య ఏకంగా 2 నుంచి 4 రెట్లు పెరిగింది. ఇది నిజంగా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇక మనం చివరి సందిగ్ధత దగ్గరికి వచ్చేశాం. ఇదేంటంటే స్టెబిలిటీకి, పర్ఫార్మెన్స్కి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం. ఈ చర్చ అంతా ప్రీనామ్ వర్సెస్ పోస్ట్ నామ్ చుట్టూనే తిరుగుతుంది. ఇది వినడానికి చాలా చిన్న టెక్నికల్ మార్పులా అనిపించొచ్చు, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ప్రశ్న ఒక్కటే, లేయర్ నార్మలైజేషన్ స్టెప్ని ఎక్కడ పెట్టాలి? మెయిన్ ఆపరేషన్కి ముందా లేక తరువాత? ఫస్ట్, ప్రీ నార్మలైజేషన్. పేర్లోనే ఉంది కదా, ప్రీ అని. అంటే నార్మలైజేషన్ అనేది మెయిన్ ఆపరేషన్కి ముందు జరుగుతుంది. ఈ ఫార్ములాలో చూస్తే లేయర్ నార్మ్ ఎక్స్ అనేది సబ్ లేయర్కి ముందే అప్లై అవుతుంది. దీనివల్ల ట్రైనింగ్ ప్రాసెస్ చాలా స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఇక దీనికి క్వైట్ ఆపోజిట్, పోస్ట్ నార్మలైజేషన్. ఇక్కడ నార్మలైజేషన్ అనేది మెయిన్ ఆపరేషన్ తర్వాత జరుగుతుంది. ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ పేపర్లో చెప్పింది ఇదే. ఫార్ములాలో చూస్తే నార్మలైజేషన్ మొత్తం ఎక్స్ ప్లస్ సబ్లేయర్ ఆఫ్ ఎక్స్కి అప్లై అవుతుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ బాగా పెరగొచ్చు,
కానీ ట్రైనింగ్ కొంచెం అన్‌స్టేబుల్‌గా మారే ఛాన్స్ ఉంది. సో ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రీనార్మ్ అనేది ట్రైనింగ్‌లో చాలా స్టేబుల్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద డీప్ మోడల్స్‌కి ఇది చాలా మంచిది. దీనికి లెర్నింగ్ రేట్ వార్మప్ లాంటివి కూడా అవసరం లేదు. అదే పోస్ట్ నార్మ్ అయితే చాలా జాగ్రత్తగా ట్యూన్ చేయాలి. అంత డీప్ మోడల్స్‌కి సెట్ అవ్వకపోవచ్చు, కానీ కరెక్ట్‌గా ఆప్టిమైజ్ చేస్తే మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే, సింప్లిసిటీ, స్టెబిలిటీ కావాలంటే ప్రీనార్మ్ వైపు వెళ్ళాలి. లేదు పీక్ పర్ఫార్మెన్స్ కావాలి, దానికి తగ్గట్టు ఫైన్ ట్యూన్ చేయడానికి మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయనుకుంటే అప్పుడు పోస్ట్ నార్మ్ బెస్ట్ ఆప్షన్. సరే, ఇవన్నీ విన్నాం కదా, ఆర్కిటెక్చరు, మెమరీ, నార్మలైజేషన్. అసలు ఈ నిర్ణయాలు ఎందుకు ఇంత ముఖ్యమైనవో ఇప్పుడు అన్నింటిని కలిపి చూద్దాం. ఫేమస్ మోడల్స్ ఏ దారినెంచుకున్నాయో చూస్తే మనకు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్ట్. అదొక ఎన్కోడర్ ఓన్లీ మోడల్. పర్ఫార్మెన్స్ కోసం పోస్ట్ నార్మ్నే వాడింది. కానీ ఆ తర్వాత వచ్చిన GPT-3, లామా లాంటి చాలా పెద్ద డీకోడర్ ఓన్లీ మోడల్స్ మాత్రం ట్రైనింగ్లో స్టెబిలిటీ కోసం ప్రీనార్మ్నే ఎంచుకున్నాయి. అంటే ఇవన్నీ కేవలం టెక్నికల్ డీటెయిల్స్ కాదన్నమాట. ఈ నిర్ణయాలే ఒక ఏఐ ఏం చెయ్యగలదు, ఎంత వేగంగా చెయ్యగలదు, ఇంకా చెప్పాలంటే అసలు ఆ మోడల్ ట్రైనింగ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అన్నదాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఏఐ మోడల్స్ రోజురోజుకి మరింత పవర్ఫుల్ అవుతున్నాయి. మరి ఫ్యూచర్లో ఏది గెలుస్తుంది? ట్రైనింగ్లో స్టెబిలిటీ ముఖ్యమని భావిస్తారా, లేక ఎప్పటిలాగే పీక్ పర్ఫార్మెన్స్ కోసం వెతుకుతూనే ఉంటారా? ఇది ఆలోచించాల్సిన విషయమే.